హలో వీవర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్కు స్వాగతం అండి. చూస్తున్నారు కదండి, ఇవి చామదుంపలండి. మనందరికీ తెలుసు, అర్వీస్ అంటారు, చామదుంపలు అంటారండి వీటిని. ఇప్పుడు వీటితో మనం గ్రిల్ తయారు చేద్దామండి. చామదుంపల్ని బాగా నీట్గా కడిగేసి అందులో ఉప్పు యాడ్ చేసి ఈ విధంగా బాయిల్ చేస్తున్నామండి. కొద్దిపాటి టామరేట్ అదేనండి చింతపండుని నానబెట్టేసి పక్కన పెట్టామండి. ఈ విధంగా మన అర్వీస్ చక్కగా బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు ఒక్కోటిగా తీసి పైన పీల్స్ ఈజీగా వచ్చేస్తాయండి. చూస్తున్నారు కదండి, స్మూత్గా చక్కగా ఈజీగా ఈ విధంగా పీల్స్ తీసేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం చామదుంపల పులుసు అర్వీకి ఖట్టా, అర్వీ గ్రిల్ ఏదైనా కానివ్వండి, టేస్టీ హెల్తీ మన ఈ గ్రిల్ తయారవుతుందండి. మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, ఏ విధంగా పీల్స్ అన్నీ తీసేద్దామండి. పీల్స్ అన్నీ తీసేసి చిన్న పీసెస్లా కట్ చేసుకున్నామండి. ఇక పెద్దల్లిపాయ పీసెస్, ఒక పెద్ద సైజు పెద్దల్లిపాయ పీసెస్, ఓ పచ్చిమిర్చి 2 పీసెస్ లాగా చేసుకుని ఈ విధంగా ఆయిల్లో కొద్దిపాటి పచ్చిపప్పు, కొన్ని మేథీ సీడ్స్, పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చి పీసెస్, అల్లం చిన్నులపాయల పేస్టు అన్ని ఆయిల్తో ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. ఇక నెక్స్ట్ ఇందులో మనం ఓ టమాటాని, పెద్ద సైజు టమాటాని కట్ చేసి పీసెస్ లాగా యాడ్ చేసుకుందామండి. టమాటా పీసెస్తో ఈ విధంగా పెద్దల్లిపాయ పీసెస్ అన్నీ ఫ్రై అవుతున్నాయండి. 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు అండి, ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. చామదుంపల్ని మనం ఉప్పుతో బాయిల్ చేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు హెచ్చు తగ్గులు చూసుకొని మనం యాడ్ చేసుకోవచ్చండి. 1/2 స్పూన్ యాడ్ చేశానండి. టమాటా పీసెస్ కొద్దిగా మెత్తగా అయిపోయాక ఇప్పుడు ఈ పేస్ట్లో మనం కోకో పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడరు, 2 స్పూన్స్ కోకో పౌడర్ అన్నీ యాడ్ చేసేసామండి. మన టేస్ట్ని అనుసరించి మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇక మనం పక్కన పెట్టుకున్న ఈ చామదుంపల పీసెస్ని ఇందులో యాడ్ చేసేద్దామండి. ఒక నిమిషం అలా ఆ పేస్ట్తో ఈ చామదుంపల్ని మిక్స్ చేసేసి నెక్స్ట్ ఇక మనం టామరైడ్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ జ్యూస్ యాడ్ చేస్తున్నామండి. మన టేస్ట్ని అనుసరించి కొద్దిగా ఉప్పుగా కానీ కొద్దిగా తక్కువగా కానీ యాడ్ చేసుకోవచ్చండి. కొంతమంది కొద్దిగా తక్కువ పులుపు తింటారు, కొంతమంది ఎక్కువ యూస్ చేస్తారు కదండి. వారి టేస్ట్ని అనుసరించి మనం ఈ జ్యూస్ని, టామరైడ్ జ్యూస్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇక మన చూస్తున్నారు కదండి, మన చామదుంపల గ్రిల్ ఈ విధంగా బాయిల్ అవుతుందండి. కొన్ని కొరియాండర్ లీవ్స్ అండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ గ్రిల్ని తయారు చేసామండి. బై అండి.